ఇంత కలర్‌ఫుల్‌గా పూస్తున్నాయి పువ్వులు. చాలా మందికి తెలిసే ఉంటాయి. ఇవి ఈ సీజన్‌లో మాత్రమే పూస్తాయి. సీజనల్ ఫ్లవర్స్ ఇవి. ఇవి కామన్‌గా వీటన్నింటిని మనం డిసెంబరాలని అంటాం. యాక్చువల్‌గా ఏంటంటే, ఈ డిసెంబరాలన్నింటి గురించి కాదు. స్పెసిఫిక్‌గా ఒక పర్టిక్యులర్ కలర్ ఉన్న ఫ్లవర్ గురించి వీడియో చేశాను నేను. అయితే మనకి వింటేజ్ అనే వర్డ్ ఈ మధ్యన అందరూ యూజ్ చేస్తున్నారు గదా! అన్నింటికి. అలా పాతకాలం మనుషులందరికీ అంటే పాత కాలంలో ఉన్న వాళ్ళందరికీ ఫ్లవర్స్ గురించి తెలుస్తాయి. అయితే ఇప్పుడు చాలా కలర్స్ వచ్చేసాయి ఇందులో. ఇవి నాకు తెలిసినంత వరకేంటంటే ఇవి 3 కలర్స్. ఈ 3 కలర్స్‌ని కామన్‌గా మనం డిసెంబరాలంటాం. అయితే ఇందులో పింక్ కలర్‌లో ఈ ఫ్లవర్స్‌ని వాడాంబరాలంటారు. అలానే వైలెట్ కలర్‌లో ఉన్న వాటిని నీలాంబరాలు. ఆ తర్వాత వైట్ వాటిని డిసెంబరాలు. వాడాంబరాలు, నీలాంబరాలు, డిసెంబరాలు. ఇది మాత్రమే నాకు తెలుసు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద చెట్టుండేది వైట్ కలర్. వైట్ తర్వాత వైలెట్ కలర్. పింక్ కలర్ ఉండేది కాదు. అయితే ఈ ఫ్లవర్స్ గురించి నేను ఈ వీడియోలో స్పెసిఫిక్‌గా చెప్పాలనుకుంటున్నాను. ఇది నేను ఒక ఎలా అంటే అనుకోకుండా ఒక వీడియోలో ఎవరో తలలో పెట్టుకున్న పువ్వులు చూసాను నేనిది. ఇది తమిళ్ వీడియో అది. ఇలా కూడా ఫ్లవర్స్ ఉంటాయా? ఇవి ప్లాస్టిక్ ఫ్లవర్సా? ఏంటని నేను చాలా సార్లు అనుకున్నాను. అయితే మా చెల్లి నాకొకటి గుర్తు చేసింది. మేము ఎయిత్, నైన్త్ చదివే టైంలో మేమున్న ఏరియాలో అక్కడ అందరూ అప్పట్లోనే చాలా ప్లాంట్ లవర్స్ ఉండేవారు. చాలా చక్కగా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ప్లాంట్స్ పెంచేవారన్నమాట. అందులో సుశీల ఆంటీ, తర్వాత కాంతమ్మ అమ్మగారని ఉండేవారు. వాళ్ళ ఇంట్లో చాలా ఎక్కువ డిసెంబరాలు ఉండేవిమాట. వాళ్ళేంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళని కోసుకోమని చెప్పేవారు పిల్లల్ని. సో, అలా ఉన్నప్పుడు కాంతమ్మ అమ్మగారింట్లో ఒక వైలెట్ కలర్ డిసెంబరం చెట్టుకి ఒక చిన్నది ఒకే ఒక గీత వైట్ కలర్ ఉండేది. అప్పట్లో ఆ ప్లాంట్‌ని చాలా స్పెషల్‌గా చెప్పుకునేవారు. సో, అది మా చెల్లి గుర్తు చేసి, "అక్క అది ప్లాస్టిక్ అయ్యుండదు. డిసెంబరాలే" అని. సో, నేనలా వాటిని సెర్చ్ చేయగా, చేయగా నేను చెన్నై నుంచి ప్లాంట్ తెప్పించుకున్నాను. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్. చాలా చిన్ని ప్లాంట్. దాన్నే నేను చాలా మందికిచ్చాను. అలా పెద్దదయిన తర్వాత దీన్ని నేల మీద పెట్టింది మా ఫ్రెండ్. ఇంత పెద్దదయిపోయింది బుషీగా. నేనైతే పాట్స్‌లోనే పెట్టుకున్నాను. సో, నాకనిపించింది అప్పట్లో అంటే నేచురల్‌గా జరిగేవి చాలా ఉంటాయి గదండీ! ఇప్పుడున్న టెక్నాలజీని యూజ్ చేసి ఒరిజినల్ కలరే గాకుండా ఇంకా చాలా కలర్స్‌లో ఫ్లవర్స్, ప్లాంట్స్ టైప్స్ అన్నీ వస్తున్నాయి. అయితే నాకనిపించింది పాలినేషన్ జరిగినప్పుడు ఆ సీడ్ ఏదైనా వచ్చి అప్పుడు ఆ రోజుల్లోనే ఆ కలర్‌లో ప్లాంట్ వచ్చిందన్నమాట. సో, ఇది చూడండి దీన్ని ఇప్పుడేంటంటే నామాల డిసెంబరం అని అంటున్నారు. అది రైటా రాంగా నాకు తెలీదు గానీ నేము. కానీ చాలామంది నామాల డిసెంబరం అని అంటున్నారు దీన్ని. ఇందులోనే పింక్ కూడా ఉంది. కానీ నాకది దొరకలేదు ఆ ప్లాంట్. సో, ఈ ఫ్లవర్‌ని ఎందుకింత స్పెసిఫై చేసి చెప్తున్నానంటే, ఇవన్నీ కలిపి మాల కట్టి పెట్టుకుంటే నాకొక ఏమంటారు దాన్ని, ఒక సర్ప్రైజింగ్‌గా అనిపించింది. ఎలా అంటే నేను ఆ ఫ్లవర్స్ తలలో పెట్టుకుంటే అందరూ మేడం ఒకసారి టచ్ చేయొచ్చా అని. అంటే వాళ్ళనుకోవడం ప్లాస్టిక్ ఫ్లవర్స్ అని. నాకు పువ్వులు చాలా ఇష్టమండి. రోజు పువ్వులు పెట్టుకుంటాను నేను. టచ్ చేయొచ్చా అని కొంతమంది, అవి నిజమేనా అని కొంతమంది, అసలా ఫ్లవర్స్ ఏంటండి అని. ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో ఒక 70% పీపుల్‌కి అసలు ఈ ఫ్లవర్స్ ఏంటో కూడా తెలీదు. ఇవి మన ట్రెడిషనల్‌గా వచ్చే ఫ్లవర్స్ ఇవి. వీటిని థాయిలాండ్ ఏరియాలో మెడిసినల్ ప్లాంట్స్‌గా కూడా యూజ్ చేస్తారంటండి. అయితే అప్పట్లో మా అమ్మమ్మ చెప్పేది వైట్ డిసెంబరాల్లో వేర్లు అవి యూజ్ చేస్తారని. సో, ఇలా మెడిసినల్ ప్లాంట్స్‌నే మన ఇంట్లో పెంచడం అనేది మనకి పూర్వం నుంచి అలవాటు చేశారు. అయితే మనం ఐడెంటిఫై చేయకపోవడం అనేది మనదే తప్పు. సో, ఇలా ట్రెడిషనల్‌గా వచ్చే ప్లాంట్స్ వాటి ఒరిజినల్ కలర్స్ ఉన్న ప్లాంట్స్‌ని చాలా వరకు మన ఇంట్లో పెంచుకోవడం చాలా అవసరం. ఎందుకంటే
ముందొచ్చే జనరేషన్స్‌కి ఫ్లవర్స్ అంటే ఏంటో గూడా తెలీదు. సో, నాకెందుకో వీటి మీద వీడియో చేయాలనిపించింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను.